ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తుంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. మంగళవారం నాడు లక్నో వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను దాని సొంత మైదానంలోనే చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు చెరిగినటువంటి పంజాబ్ అనంతరం విధ్వంసకర బ్యాటింగ్ తోటి లక్నోకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువ బ్యాటర్లు ఆయుష్ బదోని 33 బంతుల్లో 1 4 3 సిక్సర్లతోటి 41 పరుగులు, అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 2 4 2 సిక్సర్లతోటి 27 పరుగులతో పాటుగా నికోలస్ పూరన్ 30 బంతుల్లో 5 4 2 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి రాణించారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీస్తే లోకీ ఫెర్గ్యూసన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కో ఎన్సన్, యజ్వేంద్ర చహల్ తలా 1 వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ప్రభ్సిమ్రన్ 34 బంతుల్లో 9 4 3 సిక్సర్లతోటి 69 పరుగులు చేస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతుల్లో 3 4 4 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో వీరిద్దరూ ప్రభ్సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతోటి రాణించడంతో పంజాబ్ ఈజీ విక్టరీ సాధించింది. ఇక చివరిలో నేహాల్ వధేరా 25 బంతుల్లో 3 4 4 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో బౌలర్లలో దిగ్వేష్ రాఠీ 2 వికెట్లు తీశాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభ్సిమ్రన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతోటి పంజాబ్ కింగ్స్ పాయింట్ల టేబుల్లో 2వ స్థానంలోకి చేరింది. 172 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ ప్రియాంశు ఆర్య 8 పరుగులు మాత్రమే చేసి విఫలమైన మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్తో లక్ష్యాన్ని మరింత చిన్నదిగా మార్చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు ప్రభ్సిమ్రన్. శార్దూల్ ఠాకూర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే 1 4 6 బాది హిట్టింగ్ మొదలుపెట్టిన ప్రభ్సిమ్రన్ ఆ తర్వాత ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే ప్రభ్సిమ్రన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో పంజాబ్ కింగ్స్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును అందుకుంది. ఇక సెంచరీ దిశగా సాగినటువంటి ప్రభ్సిమ్రన్ సింగ్, రవి బిష్నోయ్, ఆయుష్ బదోని వీరిద్దరూ బౌండరీ వద్ద పట్టినటువంటి స్టన్నింగ్ క్యాచ్ తోటి పెవిలియన్కు చేరాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నేహాల్ వధేరాతో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ బౌండరీల మోత మోగించాడు. నేహాల్ వధేరా సైతం భారీ సిక్స్లు బాదటంతో పంజాబ్ విజయం సులువైంది. ఇక అబ్దుల్ సమద్ వేసినటువంటి 17వ ఓవర్లో 2వ బంతిని అయ్యర్ లాంగాన్ దిశగా సిక్సర్ బాది విజయ లాంఛనంతో పాటు తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగినటువంటి లక్నో సూపర్ జెయింట్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్ వేసినటువంటి తొలి ఓవర్లోనే డేంజరస్ మిచెల్ మార్ష్ గోల్డెన్ టక్గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఎయిడెన్ మార్క్రమ్ను ఫెర్గ్యూసన్ క్లీన్ బౌల్ చేయగా రిషబ్ పంత్ను మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు. మార్క్రమ్ 28 పరుగులు చేసి అవుట్ అయితే రిషబ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. వరుసగా వికెట్లు పడ్డప్పటికీ నికోలస్ పూరన్ తనదైనటువంటి శైలిలో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని యజ్వేంద్ర చాహల్ అవుట్ చేసి 4వ వికెట్కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. రాంగ్ టైంలో నికోలస్ పూరన్ అవుట్ కావటము లక్నో పతనాన్ని శాసించింది. ఇక ఆయుష్ బదోని ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన డేవిడ్ మిల్లర్ నిరాశపరిచాడు. డేవిడ్ మిల్లర్ కేవలం 19 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మార్కో ఎన్సన్ బౌలింగ్లో అతను క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్ సమద్ భారీ షాట్లతోటి వేగంగా ఆడాడు. అయితే అతన్ని హర్షదీప్ సింగ్ పెవిలియన్కు చేర్చి పంజాబ్ను 171 పరుగులకే పరిమితం చేశాడు. సో డెత్ ఓవర్లలో హర్షదీప్ సింగ్ కీలక వికెట్లు తీయడంతో పాటుగా కట్టడిగా బౌలింగ్ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సో ఈ మ్యాచ్కు అతనే అన్సంగ్ హీరోగా నిలిచాడు హర్షదీప్ సింగ్. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సో ఓపెనర్ మార్క్రమ్ 18 బంతులు ఎదుర్కొని 4 4 1 సిక్సర్ తోటి 28 పరుగులు చేసి లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో ఘోరంగా విఫలమయ్యాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యారు మిచెల్ మార్ష్. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి నికోలస్ పూరన్ మరోసారి ఎల్ఎస్జీని ఆదుకునే ప్రయత్నం చేశాడు. 30 బంతులు ఆడినటువంటి పూరన్ 5 4 2 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ తన వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ
కేవలం 5 బంతులు మాత్రమే ఎదుర్కొని 2 పరుగులు చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో చాహల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదాని 33 బంతులు ఎదుర్కొని 1 4 3 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్ 18 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 19 పరుగులు చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో ప్రభు సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ చివరిలో వేగంగా ఆడాడు. 12 బంతులు ఎదుర్కొన్నటువంటి అబ్దుల్ సమద్ 2 4లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ప్రియాంశు ఆర్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శార్దుల్ ఠాకూర్ 3 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే అవేష్ ఖాన్ బ్యాటింగ్కి వచ్చినప్పటికీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ 3 వికెట్లతోటి చక్కగా రాణించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. లోకీ ఫెర్గూసన్, మ్యాక్స్వెల్, మార్కో ఎన్సన్, చాహల్ వీరందరూ కూడా తలా 1 వికెట్ తీశారు. మొత్తంగా హర్షదీప్ సింగ్ ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ, ఎందుకంటే అతను వేసినటువంటి 3వ ఓవర్లో 20 పరుగులు ఇచ్చాడు. అతని బౌలింగ్ ఎకానమీ ఎక్కువగా అనిపించినప్పటికీ ముఖ్యంగా చివరిలో అంటే 20వ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ తీయటమే కాకుండా పరుగులను గట్టిగా నియంత్రించాడు. ఇక 172 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి పంజాబ్ కింగ్స్కు ఓపెనర్ ప్రియాంశు ఆర్య త్వరగా అవుట్ అయినప్పటికీ 3వ స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కలిసి మరో ఓపెనర్ ప్రభు సిమ్రన్ దాదాపుగా పంజాబ్ను విజయం దిశగా తీసుకెళ్లాడు. ప్రియాంశు ఆర్య 9 బంతుల్లో ఎదుర్కొని 1 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్కి క్యాచ్ అవుట్ అయితే మరొక ఓపెనర్ ప్రభు సిమ్రన్ అద్భుతంగా ఆడాడు. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రభు సిమ్రన్ 9 4లు 3 సిక్సర్లతోటి 69 పరుగులు చేసి దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 30 బంతులు ఎదుర్కొని 3 4లు 4 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే నేహాల్ వధేరా 25 బంతులు ఎదుర్కొని 3 4లు ఏకంగా 4 సిక్సర్లతోటి 43 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ రాఠీ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లందరూ కూడా దారుణంగా విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఆడినటువంటి 2 మ్యాచ్లలో కూడా ఘన విజయం సాధించి 4 పాయింట్లు సాధించి మొత్తంగా పాయింట్ల టేబుల్స్లో 2వ స్థానానికి చేరింది. ఆర్సీబీ, పంజాబ్ అండ్ డీసీ ఈ 3 జట్లు కూడా ఆడినటువంటి 2 మ్యాచ్లలోనూ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో మరి 1, 2, 3 స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ తొలి స్థానంలో ఉంటే పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 3వ స్థానంలో ఉన్నాయి. ఇక మిగతా 7 జట్లు కూడా తలా 1 విజయం సాధించి పాయింట్ల టేబుల్స్లో కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు అంటే బుధవారం నాడు కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ ఆర్సీబీ సొంత మైదానము బెంగళూరులో జరగబోతుంది.